అన్నం పెట్టిన చేతిని కరిచే కుక్కలు పాకిస్తాన్ వాళ్ళు అనడానికి సాక్ష్యం. మన దేశం నుంచి విడిపోయిన ఆ దేశానికి కావాల్సిన మౌలిక సదుపాయాలకి ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ టైంలో లక్షల రూపాయల డబ్బులు, ఆ రోజుల్లో లక్షలంటే ఇవాళ వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం. ఆ డబ్బులు తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సింది పోయి ఆయుధాలు తయారు చేసి భారతదేశం మీదకి దాడి చేసి కాశ్మీరాన్ని ఆక్రమించుకునేటటువంటి కుట్రకు పాల్పడ్డటువంటి నీచాతి నీచ దరిద్రులు వాళ్ళు. అట్లాగే అక్కడే ఉన్నటువంటి బెలూచిస్తాన్ వాళ్ళని, గిల్గిట్ బల్టిస్తాన్ వాళ్ళని, వాళ్ళు పాకిస్తాన్ ఏర్పడితే బాగుంటుందని పాపం వాళ్ళకి ఆధారగా నిలబడ్డందుకు ఆ రెండు దేశాలని ఆక్రమించేసుకుని వాళ్ళని దోచుకు తింటున్నటువంటి దౌర్భాగ్యులైనటువంటి వాళ్ళు వాళ్ళే. అదే సందర్భంలో ఇప్పుడు బ్రిటన్ వాళ్ళకి అలా వచ్చి వలస వచ్చినటువంటి పాకిస్తాన్ వాళ్ళకి ఆశ్రయం ఇస్తుంటే, అక్కడున్న ఆడపిల్లల్నే గ్రూమింగ్ గ్యాంగ్స్ నాశనం చేస్తుంటే, అక్కడ ప్రజలు తిరగబడుతుంటే దాని మీద అక్కడ ప్రజల మీదనే కేసులు పెడుతున్నటువంటి దుర్మార్గులు వాళ్ళే. ఇప్పుడు చివరికి బ్రిటన్ జెండాని కిందకి పెట్టించి పాకిస్తాన్ జెండాని పైకి పెట్టిస్తున్నారు. అలాగా విషయాలనే ఇప్పుడు బ్రిటన్ పౌరులు ప్రశ్నిస్తున్నారు. మనం పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు మన దేశంలో ఉన్నారా, అసలు పాకిస్తాన్ వాళ్ళందరూ ఎక్కడికి వచ్చి ఎందుకుంటున్నారు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేస్తున్నారు.